వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో ప్రసాద్ ఐమాక్స్ కి హిట్ 3 కోసం రివ్యూ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒక పర్సన్ కలిసారు నన్ను. సో అనుకోకుండా శ్రీకాకుళం నుంచి వచ్చారంట ఇక్కడికి. సోంపేట బారు ఆ, సో గ్రామం ఇతను నుండి చాలా పెద్ద మూవీస్ కి రైటర్ గా చేశానని చెప్తున్నారు. అవన్నీ కూడా నాకు క్లారిటీగా తెలియదు. బట్ ఇతను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు. దాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. సో నన్ను రిక్వెస్ట్ చేశాడు. నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తను ఏం చెప్పాలని కూడా ఒకసారి చూద్దాం. సినిమా కోసం, మరి సినిమా ప్రపంచంలో ఏదైనా చేయడం కోసం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. సార్ చెప్పండి, అసలు మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి కదా? సార్ నా పేరు రమేష్. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సోంపేట బారువా గ్రామం నుండి వచ్చా నాని గారితో కలవాలి. సో నాని గారు, నేను చాలా తపస్సు చేస్తున్నా, చాలా హైదరాబాద్ మొత్తం తిరుగుతాం. మీ గురించి కలవలేకపోతున్నా, చాలా ట్రై చేశా. సో ఇండస్ట్రీ కొన్ని జాగాల్లో కొన్ని ఆపుతున్నాయి, కానీ నేను అయితే ట్రై చేస్తున్నా. సో అలాగే ఇప్పుడు హిట్ మూవీ కూడా చూసా. హిట్ మూవీ బాగానే ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో మన భూమి మీద మూర్ఖులు సైకోలు చాలా మంది ఉన్నారు. సో దాని గురించి మూవీ చాలా బాగుంది. సో నాని గారు, ఈ కథ ఒక హిందువుల గురించి రాశాను సార్. ఈ కథ మీకే అంకితం. ఇక్కడ చూసుకుంటే నాని గారు, మీరే నా హీరో. ఈ కథ మీకే అంకితం. ఒక హిందువుడి గురించి రాశాను సార్. హిందువుడు నిద్రపోతున్నాడు. మొన్న అటాక్ అయింది, టెర్రర్ అటాక్, పహల్గామ్ అటాక్ అయింది. నువ్వు హిందువా అని చంపుతున్నారు. అదే కాకుండా రాబోయే రోజుల్లో AK-47 తీసుకొచ్చి మందిరంలో కూడా దూరుతారు వాళ్ళు. మందిరంలో కూడా వచ్చి చంపే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజులు కూడా వస్తాయి. సో అదే కాకుండా నేను చాలా ట్రై చేస్తున్నా. ఇండస్ట్రీలో నాకు అడిగారు, నువ్వు ఏ డిపార్ట్మెంట్ అని. సార్, ఏ డిపార్ట్మెంట్ కాదు, మేము కూడా 30 years ఇండస్ట్రీలో ఉన్నాం. చిన్నప్పటి నుండి చిరంజీవి గారు కానీ, నాగార్జున కానీ, బాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు, వాళ్ళందరూ మూవీలు చూసుకొని మనం చిన్నప్పటి నుండి వస్తూనే ఉన్నాం. అప్పుడు నాకు 10 సంవత్సరాలు ఉంటుంది. మా అమ్మ దగ్గర ఒక సాంగ్ పాడిన, ₹10 డబ్బులకి రాను మేస్తరి అనుకుని పాట పాడితే అమ్మ కొట్టేది, ఏం సాంగ్ రా అని. కానీ దాని మీనింగ్ మనకు తెలియదు కదా. మళ్ళా పాడిన, ₹10 డబ్బులకి రాను మేస్తరి అని. సీపర్ కట్టది తిరిగేసి కొట్టేది, ఇంటి నుండి జంప్. సో అలాగే ఒక హిందువుడు స్టోరీ సార్ ఇది. పవర్ఫుల్ స్టోరీ. అసలు ఏం చెప్పాలని చెప్తున్నా, అక్కడికే వస్తున్నా, పాయింట్ అక్కడికే వస్తున్నా. నాని గారు, ఈ కథ మీకు అంకితం. హిందువుడు పేర్లేంటి? అవును, నిజం, అవకాశం, ఒక ఛాన్స్ ఇద్దాం అంటే వీళ్ళు ముగ్గురు. ప్రియదర్శి కూడా ఇప్పుడు మార్కెట్ లో ఉన్నారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, హిందువుడు రక్తాన్ని కనిపిస్తా. చావా మూవీ ఉంది, ఆజ్ కా కదం, భూపతి ప్రజాపతి అంటే సీట్ నుండి ఏడ్చినారు. అలాగే హిందువుడు కూడా రక్తం మరగాలి, యూనిటీ రావాలి. సో అది నాని గారు, ఒక్క అవకాశం ఇవ్వండి, హిందువుడు తనకు సత్తా చూపిస్తారు. ఒక ముస్లిం బాయ్ అంటాడు, అల్లాకా బచ్చా సచ్చా బచ్చా, హిందూక బచ్చా లుచ్చా బచ్చా. అంటే హిందూకు బచ్చా లుచ్చు బచ్చా. అవును, యూనిటీ లేదు, ఏదైనా రావు, నిద్రపోతావు. నాకేందిలే. ఎంత పవర్ ఉందో. నా మూవీ పేరు జై శ్రీరామ్. ప్రతి ఒక్కడు జై శ్రీరామ్ అన్న సీట్ నుండి కదలాలి. కానీ మీరు ఎట్లాంటి మూవీస్ ఇస్తే కమ్యూనల్ ఇష్యూస్ వస్తాయి కదా? ఎందుకు వస్తాయి సార్, ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు ఏమి జరుగుతుందో మరి ఇష్యూస్ రావట్లేదా? ఇన్ని జరుగుతున్నాయి, ఇష్యూస్ రావట్లేదా? ఏం చేస్తుంది మన గవర్నమెంట్ కూడా, ఏం చేస్తుంది? సో అందుకే హిందువుడు రక్తం మరగాలని స్టోరీ రాసిన. ఒక్క అవకాశం ఇవ్వండి, ఎలాగ లేపుతా చూడండి. జస్ట్ అంటే వాళ్ళకి స్టోరీని నారేట్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నా. ఎందుకంటే చెప్తున్నా సార్, ఎందుకు నిద్రపోతున్నాడు. ఏది జరిగినా సరే లేజీ, చెప్తున్నా కదా సార్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఉంది. దానికి రాబోయే రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ని, పాకిస్తాన్ని నాశనం చేసే మిలిటరీ తయారవుతుంది. సర్వనాశనం ఉంది, ఆ రోజుల్లో ఉన్నాయి. ఎంత స్టోరీ దాంట్లో ఉంది. దాస్తున్నారు అయితే ఈ స్టోరీ నేను చెప్పలేను కదా, ఇప్పుడు ఇదంతా నేను చెప్పలేను. సో కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే, నాకు చిన్న డైరెక్టర్స్ కూడా దొరికారు, చెప్పమని చెప్పారు. నేను చెప్పలే. ఎందుకు? ఇప్పుడు పెద్ద హీరోలు ఉంటేనే పబ్లిక్ వస్తున్నారు.
చిన్న హీరో రావట్లేదు. కానీ ఇది పవర్ఫుల్ కథ కాబట్టి, ఉమ్, పవర్ఫుల్ స్టోరీ కాబట్టి నాకు పెద్ద హీరో కావాలి. సో అది నేను పబ్లిక్ లో కనబడాలని నాకేం అవసరం లేదు, కానీ హిందూ మేలుకోవాలి, ఓకే హిందూడు మేలుకోవాలి. బస్ రైట్. థ్యాంక్ యూ మీడియా, అండ్ సపోర్ట్ చేయండి. అన్న ఇట్టు 3 మూవీ చూసిన అసలు నాని గారు వైలెన్స్ ఏమన్నా అన్న సినిమా సీన్ కు అసలు ఏమన్నా అనిపించిందా, మొత్తం గూజ్ బాంబ్స్ వచ్చినాయి. ఎందుకంటే అసలు వైలెన్స్ ఫుల్ ఉంది సినిమా. అసలు హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కొద్దిసేపే ఉంది, ఫస్ట్ హాఫ్ లో కొద్దిసేపు ఉంది, సెకండ్ హాఫ్ లో చాలా అంటే ఛాన్స్ సేపు ఉంటది సినిమాలో ఛాన్స్ సేపు ఉంటది. అడవి శేష్ ఉన్నాడు, కార్తీ ఉన్నాడు, ఇద్దరు హీరోలు ఉన్నారు. మన విశ్వసేన్ ఒక్కరు లేడు. విశ్వసేన్ ఉంటే బాగుండు. పాటలు మాత్రం 2 ఉన్నాయి. ఇంకో ఐటమ్ సాంగ్ పెడితే బాగుండు. ఎందుకంటే వైలెన్స్ ఎక్కువ ఉంది, అసలు ఘోరంగా ఉంది. చిన్నపిల్లల్ని మాత్రం అస్సలే తీసుకురాకండి. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం మీ ఇష్టం ఫ్యామిలీ. మళ్ళీ తర్వాత నాని సినిమా చూసి ఇట్లా అయిండు, ఆ సినిమా చూసి ఇట్లా అయిండు అని మాత్రం అనొద్దు. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని అసలే తీసుకురాకండి. ఓన్లీ ఫ్యామిలీ ఇద్దరు రండి అంతే. ఇంట్లో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రండి. అసలు ఎంత వైలెన్స్ ఉంది, అసలు ఘోరంగా ఉంది వైలెన్స్. అసలు నాని కెరీర్ లోనే ఇలాంటి సినిమా ఎప్పుడు చేయలేదు, అంత వైలెన్స్ ఉన్నది సినిమా మాత్రం. ఈ రోజు ఇది ఒకటే రిలీజ్ కాబట్టి మన తెలుగు అంటే రెట్రో ఉంది కాబట్టి అది వేరే విషయం అనుకో. తెలుగులో ఈ రోజు ఇది ఒకటే సినిమా రిలీజ్ ఉన్నది కాబట్టి ఇది హిట్ అవుతుంది. ఫస్ట్ మన ఈ డైరెక్టర్ మన సైంధవ్ తీసిండు, అది ఫ్లాప్ అయింది. అది డిసప్పాయింట్ అయిండు డైరెక్టర్. ఈ సినిమా తోటి డిసప్పాయింట్ కాలే. ఎందుకంటే సినిమా ఇట్ ఫోర్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ట్విస్ట్లు అంటే ఇక అవి సినిమాలో ఉంటాయి అన్న, పెట్టిండు కానీ అవి అన్ని రివీల్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు అడవి శేష్ ఉన్నాడు అని చెప్పినాం, కార్తీ ఉన్నాడు అని చెప్పినాం, అన్ని రివీల్ చేస్తే ఇక సినిమాలో ఏం బాగుంటుంది చెప్పు. అట్లా అని అన్ని ఈ మూవీలో ఎంతమంది హీరోలు ఉన్నారు? అడవి శేష్ ఉన్నాడు, కార్తీ ఉన్నాడు. కార్తీ అంటే ఏ కార్తీ? తమిళ హీరో కార్తీ. ఓకే. తమిళ హీరో కార్తీ. కార్తీ అంటే ఆయనే కానీ మన తెలుగులో ఎవరు లేరు కదా కార్తీ. ఎక్కడ కూడా ప్రమోషన్స్ లో కార్తీ కనిపించలేదు. అడవి శేష్ ఉన్నట్టు మొన్న ఫైట్ మాస్టర్ చెప్పిండు అంతే తప్ప అడవి శేష్ ఉన్నాడు ఫైట్ మాస్టర్ చెప్పిండు కానీ కార్తీ ఉన్నట్టు ఎవరు చెప్పలేదు. న్యూస్ మాత్రం నేను ఎక్కడో విన్నా అన్న కార్తీ ఉన్నాడు. మూవీ నుంచి ఏమన్నా అంటే ఎప్పుడు చూసే రొటీన్ మూవీస్ లా కాకుండా మాస్ మూవీస్ చాలా వస్తాయి, ఏమన్నా కొంచెం ట్విస్ట్ ఉంది అట్లా ఇంట్రెస్టింగ్. ట్విస్టులు అంటే ప్రతి సీన్ ఉన్నది. అయితే రొటీన్ సినిమానే అనుకుంటాం అన్న. ఇప్పుడు నాని ఇప్పుడు ఈ సినిమా తీసిండు వైలెన్స్, నెక్స్ట్ సినిమా కూడా సేమ్ ఇట్లనే వైలెన్స్ ఇస్తే రొటీన్ సినిమా అనుకుంటాం. ఎందుకంటే వేరే హీరో తీసిండు అనుకో, ఆ హీరోకు అబ్బా నేను వైలెన్స్ గా తీసిన కొత్తగా అనిపించింది అని ఆ హీరో కూడా ఉంటది. మనకేమనిపిస్తుంది ఆడియన్స్ కి ఆ సినిమా రొటీనే ఈ సినిమా రొటీన్ అనుకుంటాం. కానీ ఏ హీరో ఆ హీరో ఇప్పుడు నాని ఉన్నాడు, అతను ఏం చేసిండు వైలెన్స్ మొత్తం. అసలు ఆయన కెరీర్ లో చేసిండు ఇంతకుముందు ఇలాంటి సినిమా ఎప్పుడు తీయలేదు, ఇలాంటి ఆయన కెరీర్ లో ఎప్పుడు తీయలేదు. అందుకే ఆయనకు సినిమా మాత్రం హిట్ అన్న. వైలెన్స్ ఫుల్ ఉంది, అసలు బీభత్సంగా ఉంది వైలెన్స్ మాత్రం. నేను 5కి 3 ఇస్తా. ఎందుకంటే అసలు క్లైమాక్స్ ఉంటదన్న, అసలు బీభత్సంగా ఉంటది క్లైమాక్స్ మాత్రం. మొత్తం గూస్ బాంబ్స్ వస్తుంటాయి క్లైమాక్స్ చూస్తుంటే మాత్రం. హిట్ కాదన్న, అది పెద్ద బిట్. హిట్ చిన్న బిట్ని తీసుకొని 1, 2, 3 అని 4th కూడా తీస్తున్నారు. ఒక సినిమాని పాటలుగా తీయాలంటే అది రాజమౌళి గారికే చేయాలి, బాహుబలినే చేయాలి పాటలుగా. ఎవరు పడితే వాళ్ళు పాటలు తీయకండి. మీ హీరో మీద డైరెక్టర్ మీద నమ్మకాలతో వచ్చేస్తే ఇట్లానే ఉంటది. అసలు సలార్లో ఉండేది కేజీఎఫ్ లో ఉండేది ఇక్కడ చూపించాలనుకుంటున్నారు, అంత లేదు ఇక్కడ. సినిమా హీరోకి తగ్గట్టు క్యారెక్టర్స్ చేయండి. ఇక్కడ ఏమంటారు ఈ మధ్యన వచ్చే మూవీస్ అన్ని కూడా ఎలివేషన్స్ తప్ప స్టోరీ ఏం లేదంటారు. ఏం లేదన్న, స్టోరీ ఏం లేదు. మనం ఏదో నాని గారి మీద అభిమానంతో వచ్చేస్తాం ఇక్కడ వరకు. అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనుకుని వచ్చేసినాం. నాని గారు అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్, అట్లాంటి మూవీ అనుకుని వచ్చేస్తే ఆయన ఏమో అసలు మినిమం ఏదో సినిమా మొత్తం పడుకోబెట్టేసి సినిమా లాస్ట్ లో అడవి శేషి గారు వచ్చి కొంచెం లేపారు, బూస్ బంప్స్ ఇచ్చారు. లేదంటే అసలు సినిమాకి కానీ ఆ సైలెన్స్ కానీ వైలెన్స్ స్టోరీ పెట్టుకొని సైలెన్స్ మూవీ తీస్తారు ఏంద్రా బాబు డైరెక్టర్లు.